ప్రభుత్వాన్ని కూల్చడంపైనే బీఆర్ఎస్ ఫోకస్, ప్రతిపక్ష పాత్ర పోషించడంలో ఫెయిల్ అంటూ చూస్తా ఉన్నాం. మీరు మీ వైఫల్యం వల్లనే బీఆర్ఎస్ పార్టీ అట్లా తయారైంది. ఫస్ట్ కాంగ్రెస్ పార్టీ మార్చుకోండి. మీరు జరుగుతున్నటువంటి ఘటనల నేపథ్యంలో మీరు ఏం చేస్తున్నారు, మీకు ఇలాంటి ఘటనలు జరగడం గల కారణాలు ఏంటో ఒక్కసారి మీరు ఆత్మావలోకనం చూసుకోవాలని చెప్పేసి కూడా నేను కోరుతా ఉన్నాను. ఎందుకంటే మీ చేతగానితనమే ఈరోజు బీఆర్ఎస్ పార్టీకి బలమవుతా ఉన్నది. మీ చేతగానితనమే ఈరోజు బీఆర్ఎస్ పార్టీకి 1000 ఏళ్ళ బలమిస్తూ ఉన్నది. మీరు అడ్మినిస్ట్రేషన్స్ అక్కడ చేయకపోవడం వల్లే ఈరోజు ఇన్ని ఇబ్బందులు వస్తూ ఉన్నాయి. అది ఒక్కసారి మీరందరూ తెలుసుకోవాలి. ఆడ కూడా కొడంగల్లో కానీ వివిధ రకాల కారణాలతోటి బీఆర్ఎస్ పార్టీ ప్రశ్నిస్తూ ఉంటే మీరు దాన్ని తిప్పికొట్టే ప్రయత్నం కూడా చేయట్లేదు. ఈరోజు కులగణన సర్వే పైన ఎవరు మాట్లాడుతూ ఉన్నారు? కొడంగల్లో జరిగినటువంటి లగచర్ల ఘటన పైన ఎవరు మాట్లాడుతూ ఉన్నారు? ఏమైనా చిత్తశుద్ధి ఉందా మీకు ఈ ప్రజా సమస్యల పట్ల? తలో దారి అయిపోయింది. మీ రాజ్యం మీది, కోమటిరెడ్డి రాజ్యం కోమటిరెడ్డిది, పొంగులేటి రాజ్యం పొంగులేటిది. ఏ మంత్రిది ఆ మంత్రి తీరు తయారైంది తప్ప అందరూ కలిసి మూకుమ్మడిగా కలిసికట్టుగా ఉండి ముందుకు పోయేటువంటి పరిస్థితి ఉందా? కనబడుతుందా? మీ దానిలో ఐక్యత కనబడుతుందా? ఏదీ లేదు. ఇష్టం వచ్చినట్టు మీరు పోతూనే ఉన్నారు అంతే తప్ప వేరే ఉద్దేశం కనబడతలేదు అక్కడ. ఫస్ట్ మీరు మారవండి, మీరు మార్చుకోండి, మీ తీరు మార్చుకోండి. మీ తీరు మార్చుకుంటే బాగుపడతారు. లేదంటే బీఆర్ఎస్ పార్టీ మీరెట్లయితే ప్రజా వ్యతిరేకత గతంలో కేసీఆర్ మీద ఉన్నటువంటి ప్రజా వ్యతిరేకత ఏ విధంగా అయితే బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిందో మీ మీద ఉన్నటువంటి ఈ వ్యతిరేకత వాళ్ళు కృత్రిమ వ్యతిరేకత ఉద్యమాన్ని సృష్టిస్తూ ఉన్నారు. దాన్ని ప్రజలు నమ్ముతూ ఉన్నారు. సో ఆ క్రమంలో ఇంకో 4 ఏళ్ల తర్వాత ఎలక్షన్ వస్తే ఏ పరిస్థితి ఉంటుందో ఒక్కసారి మీరు అర్థం చేసుకోవాలి. మీరు మారండి. ఫస్ట్ మీ ఎమ్మెల్యేలు, మంత్రులు, కార్పొరేషన్ చైర్మన్లు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అందరూ కూడా మారి ఒక డిసిషన్ తీసుకుంటే ఐక్యతగా ముందుకు పోతే బాగుంటుంది. లేదంటే మిమ్మల్ని ఆ జేజమ్మ ఆ దేవుడు కూడా కాపాడలేని విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి.